Hi friends, good evening. Welcome to LTX classes. I am Shruti and I teach polity, history and daily answer writing program in LTX classes Hyderabad. Welcome to the Hindu analysis for 2nd August. అండ్ ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ఎలా డిస్కస్ చేయాలి అని చెప్పి చూద్దాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ అవుతుందన్నమాట. సో దీని కింద ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఉంది కదా. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో కనుక మీరు తీసుకోవాలి అనుకున్నట్టయితే దెన్ వీఆర్ గివింగ్ ఇట్ ఓన్లీ ఫర్ 50,000 రూపీస్ మాత్రమే. ఓకేనా. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ 50,000 రూపీస్. ఓకే. సో ఇది ఇండిపెండెన్స్ డే ఆఫర్, స్పెషల్ ఆఫర్ కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ ఓన్లీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే అనమాట. ఓకే. సో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్ 50,000 రూపీస్కి తీసుకోవాలి అనుకున్నట్టయితే ఆ ఆఫర్ మీకు 15th ఆగస్ట్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే దే ఆర్ అవైలబుల్ అట్ హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్. So for more details regarding all these, you can contact this number or else you can visit the website ltxclasses.com. Okay. So let us start Hindu analysis for 2nd August. ఓకే. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అని అంటే ద డేంజర్స్ ఇన్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అని చెప్పి మనకి ఇది డేటా ప్రొటెక్షన్ బిల్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కదా. సో ఈ బిల్లుకి సంబంధించి డేంజర్స్ అంటే దీంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అని చెప్పి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఒకసారి ఈ ఆర్టికల్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమనుందంటే ద గవర్నమెంట్ ఈజ్ సెట్ టు ఇంట్రడ్యూస్ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఇన్ ద పార్లమెంట్. అయితే ఇక్కడ ఇష్యూస్ ఏంటి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైటీ మినిస్ట్రీ అంటాం కదా. సో వీళ్ళు ఈ బిల్ యొక్క డ్రాఫ్ట్ని సర్క్యులేట్ చేయడం జరిగిందనమాట ఫర్ పబ్లిక్ కన్సల్టేషన్. ఓకేనా. అయితే దాంట్లో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడుతుంటే ఏమనుంది అని అంటే ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ ద డేటా ప్రొటెక్షన్ లా డస్ నాట్ సఫర్ ఫ్రమ్ ఇన్ఫర్మిటీస్ దట్ ద ప్రీవియస్ డ్రాఫ్ట్ హ్యాడ్ అండ్ సేఫ్ గార్డ్ పీపుల్స్ ఫండమెంటల్ రైట్స్, దట్ ఈస్ బోత్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ టు ప్రైవసీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనకి ఏంటంటే మనకి డిజిటల్ పర్సనల్ డేటా ఉంటుంది కదా సిటిజన్స్ది. సో దాని యూసేజ్కి సంబంధించిన బిల్ అనమాట ఇది. ఈ బిల్ ఏమని అంటున్నారు అని అంటే ఈ బిల్ ఎట్లా ఉండాలి అని అంటే ఇట్ మస్ట్ సేఫ్ గార్డ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. మనకున్న ఫండమెంటల్ రైట్స్ని సేఫ్ గార్డ్ చేయాలి. ఆ ఫండమెంటల్ రైట్స్లో పర్టికులర్గా వేటిని సేఫ్ గార్డ్ చేయాలి అని అంటున్నారు అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ టు ప్రైవసీ. ఓకే. సో ఈ రెండు ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనే బిల్లు ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. బట్ దీంట్లో ఈ రెండిటికి సంబంధించి థ్రెట్స్ ఉన్నాయి. లైక్ రైట్ టు ప్రైవసీ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ని కానీ ఈ బిల్లు డెనీ చేసే విధంగా ఉంది అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట ఇది. సో ఫస్ట్ ఈ ఆర్టికల్ మనకి దేని కిందికి వెళ్తుంది అంటే GS2 కిందికి వెళ్తుంది, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ కిందికి వెళ్తుంది అనమాట. సో దాంట్లో లేదంటే GS2లోనే మళ్ళీ మనకి ఫండమెంటల్ రైట్స్ అనే ఇష్యూ అనే థీమ్ ఉంటుంది కదా, ఆ థీమ్ కిందకి కూడా రావచ్చు. ఓకేనా. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ థీమ్స్ బికాస్ ఫండమెంటల్ రైట్స్ అనే థీమ్ మనం ఒకసారి చూస్తే 2013 నుంచి 2022 వరకు యూపీఎస్సీ మెయిన్స్లో అంటే ఈ 10 ఇయర్స్లో ఫండమెంటల్ రైట్స్ అనే ఒక్క టాపిక్ మీద 10 ఇయర్స్లో 7 టైమ్స్ క్వశ్చన్స్ వచ్చాయి బేస్డ్ ఆన్ ద థీమ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. కాబట్టి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చాలా చాలా ఇంపార్టెంట్ థీమ్ అనమాట ఫండమెంటల్ రైట్స్ అనేది. దాంట్లో కూడా మళ్ళీ పర్టికులర్గా రైట్ టు ప్రైవసీ అనేది ఇంకా ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా. అలాంటి రైట్ టు ప్రైవసీకి థ్రెట్గా ఉన్నటువంటి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ మీద డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఇన్ యూపీఎస్సీ మెయిన్స్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఒకసారి ఈ బిల్ ఏమని ప్రపోజ్ చేస్తోంది. ఓకే. అండ్ సో ఇక్కడ మనం ఏమేమి చూడాలి అని అంటే వాట్ ద బిల్ ఈజ్ ప్రపోజింగ్, అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బిల్, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి,
తర్వాత ఈ బిల్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ అని ఏం చెప్తున్నారు. ఓకే, సో ఈ 3 యాంగిల్స్ని మనం కవర్ చేసే విధంగా ఉండాలన్నమాట. మన దగ్గర నోట్స్ చేసుకుంటున్నాము అంటే మొత్తం ఈ 3 యాంగిల్స్ కవర్ అవ్వాలి. కానీ ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో వచ్చినది ఓన్లీ ఛాలెంజెస్ విత్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ కదా. సో ఓన్లీ ఆర్టికల్ చదివామంటే ఆ ఛాలెంజెస్ మాత్రమే తెలుస్తాయి. బట్ వీ కెనాట్ గెట్ టు నో అబౌట్ ద సిగ్నిఫికెన్స్. కానీ మనకి క్వశ్చన్స్లో ఎప్పుడైనా ఇలా క్రిటికల్లీ అనలైజ్ ఇట్లా ఇస్తారు కదా. సో ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చి టైల్ వర్డ్ క్రిటికల్లీ అనలైజ్ అని అలా ఉంటుంది. టైల్ వర్డ్ లేదా డైరెక్టివ్ వర్డ్ అంటాం చూడండి. క్రిటికల్లీ అనలైజ్ అని అంటున్నాము అని అంటే వీ నీడ్ టు రైట్ బోత్ ద పాజిటివ్స్ యాజ్ వెల్ యాజ్ ద నెగటివ్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ బిల్. అంటే బిల్ అనే కాదు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బిల్కి చెప్తున్నాము. సో ఇక్కడ ఈ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ గురించి క్రిటికల్లీ అనలైజ్ అని అంటే ఏంటి, ఆ బిల్ ప్రపోజ్ చేస్తున్నటువంటి పాజిటివ్ థింగ్స్ ఏంటి అండ్ దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని 2 రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఓన్లీ ఇట్లా ఒక ఆర్టికల్, ఈ ఆర్టికల్ మటుకు మాత్రమే మనం లిమిట్ అయ్యాము అంటే ఏమవుతుందంటే ఆన్సర్ ఆ క్వశ్చన్ని హాఫ్ మాత్రమే అడ్రస్ చేసినట్టు అవుతుంది కదా. సో మార్క్స్ కూడా మనకి హాఫే పడేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ఈ కాంటెక్స్ట్లో ఏదైనా ఒక ఆర్టికల్ మనకు వచ్చిందంటే ఈ కాంటెక్స్లో మనం ఒక కాంప్రహెన్సివ్ నోట్స్ కావాలంటే ఏమేం కావాలి అన్నది మనం ముందుగానే ఒక స్కెలిటన్ లాగా ప్రిపేర్ చేసుకొని దానికి నోట్స్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ కీవర్డ్ ఏంటి, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. సో ఈ బిల్ యొక్క ప్రొవిజన్స్ ఏంటి అన్నది ఫస్ట్ చూడాలి. ఆ తర్వాత ఆ బిల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది సెకండ్. ఆ తర్వాత దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అన్నది చూడాలన్నమాట. ఓకేనా. సో ఇదైతే ఇప్పుడు మనం ఫస్ట్ ఈ బిల్ యొక్క ప్రొవిజన్స్ ఏంటి అన్నది చూద్దాం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ కదా. సో ఈ బిల్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి, అసలు ఆ ఫస్ట్ పాయింట్ చూసే కన్నా ముందు ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనే బిల్లు దేని ఇంటెన్షన్ తోటి తీసుకొని రావాలి అని అనుకుంటున్నానంటే బికాస్ ఇట్ ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఇండియాస్ ట్రేడ్ నెగోషియేషన్స్ విత్ అదర్ నేషన్స్. ఓకేనా. ఇండియా యొక్క ట్రేడ్ నెగోషియేషన్స్ని ఇంప్రూవ్ చేయాలి విత్ అదర్ నేషన్స్. ట్రేడ్ నెగోషియేషన్స్ విత్ అదర్ నేషన్స్ ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్ లాంటి నేషన్స్ తోటి ట్రేడ్ నెగోషియేషన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టయితే బికాజ్ ఈయూలో ఆల్రెడీ మనకి జీడిపిఆర్ అని ఉంటుందన్నమాట. జనరల్ డేటా పర్సనల్ రూల్స్ అని చెప్పి, జనరల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అని చెప్పి జీడిపిఆర్ అనే పేరుతోటి ఇవి ఎగ్జాస్టివ్ ప్రైవసీ లాస్ ఉంటాయన్నమాట. సో దీంట్లో కాబట్టి అలాంటి EU లాంటి నేషన్స్ తోటి మనం ట్రేడ్ నెగోషియేషన్స్ జరపాలి అని అంటే ఇండియాలో కూడా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది చాలా నెసెసిటీ ఉంది అని చెప్పి అర్థం చేసుకొని దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఇండియా యొక్క డిజిటల్ ఎకానమీని ఇంప్రూవ్ చేయడానికి అండ్ మన పర్సనల్ డేటాని లెజిటిమేట్ వేలో ప్రాసెస్ చేసుకునేదానికి అనుగుణంగా ఉండే విధంగా ఈ బిల్ని లెజిస్లేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అని 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ప్రాసెసింగ్ ఆఫ్ ద డిజిటల్ పర్సనల్ డేటా అని ఉంది. ఓకేనా. దీనికన్నా ముందు మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చూడాలి అని అంటే ఇక్కడ డేటా అనే దాన్ని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఏంటి ఆ కేటగిరీస్ అంటే ఫస్ట్ అవి చూద్దాము. ఆ తర్వాత ఈ ప్రాసెసింగ్ ఆఫ్ డిజిటల్ పర్సనల్ డేటా అంటే ఏంటి అన్న పాయింట్ చూద్దాం. ఓకేనా. సో డేటాని ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు అని అంటే పర్సనల్ డేటా, ఓకే, పర్సనల్ డేటా, తర్వాత SPD అంటాం అంటే సెన్సిటివ్ పర్సనల్ డేటా, ఓకే. థర్డ్ వన్ వచ్చేసి క్రిటికల్ పర్సనల్ డేటా CPD అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నాన్ పర్సనల్ డేటా. ఓకేనా. పర్సనల్ డేటా అనేది కామన్ ఉంది అన్నిటికీ. సో పర్సనల్ డేటా అంటే PD, ఇది వచ్చేసి సెన్సిటివ్ పర్సనల్ డేటా, ఓకే, ఇది వచ్చేసి క్రిటికల్ పర్సనల్ డేటా అండ్ ఇది వచ్చేసి నాన్ పర్సనల్ డేటా. ఇట్లా అంటే చెప్పి డివైడ్ చేశారనమాట. పర్సనల్ డేటా అంటే సింపుల్ పర్సనల్ డేటా అంటే లైక్ నేమ్, అడ్రస్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో డేటా ఫ్రమ్ విచ్ అన్ ఇండివిజువల్ కెన్ బి ఐడెంటిఫై బై దేర్ నేమ్ లేదంటే అడ్రస్ ఉండేదాన్ని పర్సనల్ డేటా అని చెప్పి అంటాము. ఓకేనా. సో సెన్సిటివ్ పర్సనల్ డేటా అంటే ఏంటి, లైక్ వాళ్ళ యొక్క సెన్సిటివ్ డేటా లైక్ ఫైనాన్సెస్ కానీ, హెల్త్, బయోమెట్రిక్స్, తర్వాత జెనెటిక్ డేటా కానీ లేదంటే
జెండర్ స్టేటస్, తర్వాత క్యాస్ట్, రిలీజియస్ బిలీఫ్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో వాటిని సెన్సిటివ్ పర్సనల్ డేటా అని అంటాం అనమాట. ఓకేనా, అంటే కొద్దిగా సెన్సిటివ్గా ఉండే పర్సనల్ డేటా అనమాట ఇది. అండ్ దీనికి సంబంధించి ఈ బిల్ ఏమని చెప్తోందంటే ఇట్ షుడ్ బి స్టోర్డ్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇట్ షుడ్ బి అంటే ఈ డేటా అంతా కూడా ఇట్ షుడ్ బి స్టోర్డ్ ఓన్లీ ఇన్ ఇండియా అని చెప్పి చెప్తోందనమాట. ఓకేనా, అండ్ దీన్ని ప్రాసెస్ చేయాలి అంటే అబ్రాడ్లో ప్రాసెస్ చేయాలి అంటే ఓన్లీ అండర్ సర్టైన్ కండిషన్స్ ఇంక్లూడింగ్ అప్రూవల్ ఆఫ్ డిజిటల్ ప్రొటెక్షన్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ అని చెప్పి ఒక అథారిటీ ఉండాలి. అండ్ వీళ్ళ పర్మిషన్ తోటి మాత్రమే ఈ సెన్సిటివ్ పర్సనల్ డేటాని ప్రాసెస్ చేయడానికి యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పి మనకి బిల్ ప్రపోజ్ చేస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్రిటికల్ పర్సనల్ డేటా అంటే ఏంటి అని అంటే లైక్ నేషనల్ సెక్యూరిటీ డేటా అట్లా ఉంటుంది కదా. సో దాన్ని క్రిటికల్ పర్సనల్ డేటా అని అంటారు. సో కాబట్టి దీన్ని అవుట్ సైడ్ ఇండియా ప్రాసెస్ చేయడానికి లేదు, స్టోర్ చేయడానికి లేదు. ఓకేనా, సో ఇక్కడ సెన్సిటివ్దేమో స్టోర్డ్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ ప్రాసెస్ చేయాలన్నా కూడా డిపిఏ పర్మిషన్ కావాలి. అదే క్రిటికల్ పర్సనల్ డేటా అయితే కెనాట్ ఓన్లీ స్టోర్డ్ అండ్ ఓన్లీ ప్రాసెస్డ్ ఇన్ ఇండియా మాత్రమే. ఓకేనా, అండ్ తర్వాత నాన్ పర్సనల్ డేటా అని అంటున్నాం. ఈ నాన్ పర్సనల్ డేటా అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏంటి అని అంటే నాన్ పర్సనల్ డేటా అంటే ఏమేమి వస్తాయి అంటే ట్రాఫిక్ ప్యాటర్న్స్, డెమోగ్రఫిక్ డేటా, అనానిమైజ్డ్ డేటా అనమాట ఇది. సో ఇవంతా కూడా స్టోర్ చేసి ప్రాసెస్ చేసే వాళ్ళని ఏమంటారంటే డేటా ఫిడ్యూసియరీస్ అంటారనమాట. సో డేటా ఫిడ్యూసియరీస్ అంటే ఎవరు అని అంటే వీళ్ళు ఒక సర్వీస్ ప్రొవైడర్స్ లాంటి వాళ్ళు. దే కలెక్ట్, స్టోర్ అండ్ యూజ్ ద డేటా అనమాట. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక పర్టికులర్ దాన్ని చూస్తున్నాము అని అంటే దాని రిలేటెడ్ యాడ్స్ మనకి రావడం ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇదంతా దీని వెనకాలంతా జరుగుతున్నది ఏంటంటే మన ఇంట్రెస్ట్లని బేస్ చేసుకొని వాళ్ళు మనకు రిలేటెడ్ యాడ్స్ని పోస్ట్ చేయడము ఇట్లాంటివన్నీ. సో అలాంటి ఎంటిటీస్ని ఏమంటారు అని అంటే డేటా ఫిడ్యూసియరీస్ అంటారు. ఓకేనా, సో వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఏంటి అంటే నాన్ పర్సనల్ డేటా అనమాట. సో దీనికి సంబంధించి రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది ఈ బిల్లులో. ఏంటి అని అంటే ఈ డేటా ఫిడ్యూసరీస్ అనేవాళ్ళు దే నీడ్ టు మెయింటైన్ అక్యురేట్ డేటా అండ్ ఆ డేటా యొక్క సేఫ్టీని ఎన్ష్యూర్ చేయాలి. అండ్ దే మస్ట్ డిలీట్ ద డేటా వన్స్ ద పర్పస్ ఈజ్ సర్వ్డ్. అంటే వాళ్ళు చేయాలనుకున్న వర్క్ అయిపోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న డేటాని డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ డేటా: పర్సనల్ డేటా, సెన్సిటివ్ పర్సనల్ డేటా, క్రిటికల్ పర్సనల్ డేటా అండ్ నాన్ పర్సనల్ డేటా అని చెప్పి చెప్తున్నాం. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ ప్రొవిజన్స్లో ప్రాసెసింగ్ ఆఫ్ ద డిజిటల్ పర్సనల్ డేటా అని అన్నాం కదా. సో ఇది ఇందాక ఏమన్నాము, ఇట్ కెన్ బి ప్రాసెస్డ్ వితిన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. వితిన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా అనమాట. ఇండియాలో కానీ ఇండియా బయట కానీ ప్రాసెస్ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇది అంటే మన ఇండియాలో ఉన్న ఇండివిజువల్స్ని ప్రొఫైలింగ్ చేయాలి అని అంటే ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దెన్ ఇట్ కెన్ బి ప్రాసెస్డ్ విత్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా అని చెప్పి ఫస్ట్ పాయింట్లో చెప్తున్నాం. అండ్ డేటా ఫిడ్యూసరీస్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, అండ్ ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అని చెప్పి ఉంది కదా. ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో దిస్ వాస్ కన్స్టిట్యూటెడ్ బై దిస్ బిల్. ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనే ఒక అడ్జుడికేటరీ బోర్డ్ని పెట్టాలి. ఈ డీల్స్ విత్ దేని గురించి చెప్తుంది ఇది అంటే డీల్స్ విత్ ద ప్రైవసీ గ్రీవెన్సెస్. ఓకేనా, సో ప్రైవసీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కానీ ఏమైనా గ్రీవెన్సెస్ కానీ ఉన్నట్టయితే దాన్ని డీల్ చేయడం కోసం అని చెప్పి డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనే ఒక బోర్డుని పెట్టాలి అని చెప్పి చెప్తుందనమాట. ఓకేనా, ఇది ఏం చేస్తుంది అని అంటే ఈ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ మెకానిజం లాగా యాక్ట్ చేస్తుంది అనమాట ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనేది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పీనల్ ప్రొవిజన్స్ అంటున్నాం. పీనల్ ప్రొవిజన్స్ అంటే ఏంటి అని అంటే డేటా బ్రీచ్ ఎవరైనా చేస్తే, ఓకే, డేటా బ్రీచ్ చేసినట్టయితే దెన్ వాళ్ళు డేటా బ్రీచ్ని ప్రివెంట్ చేయలేకపోయినందుకు గాను దే నీడ్ టు పే ద ఫైన్ అనమాట. ఓకేనా, సో ఎంత ఫైన్ పే చేయాలి అని అంటే రూపీస్ హయ్యెస్ట్ పెనాల్టీ ఉంది 250 crores పర్ ఇన్స్టెన్స్. 250 crores పర్ ఇన్స్టెన్స్ పే చేయాలి.
అంటే ఒకసారి డేటా బ్రీచ్ జరిగింది అని అంటే వాళ్ళ మీద పడే ఫైన్ ఎంత అంటే 250 crores అని చెప్పి చెప్తున్నాం. ఇది ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ బిల్ని రిలీజ్ చేశారు, MEITY అని అన్నాం కదా, దాంట్లో ఉన్న ప్రొవిజన్ కన్నా కూడా ఎక్కువ పెనాల్టీని అయితే చెప్తోందనమాట ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిల్. ఓకే, సో సిగ్నిఫికెన్స్కి వెళ్తే డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి ఈ బిల్లు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో ఇట్ లీడ్స్ టు ద డ్రమాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద డిజిటల్ ఎకానమీ ఇన్ ద కంట్రీ అని అంటున్నాము. ఎందుకంటే ఈ డేటా ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ వల్ల ఇది చాలా రోబోస్ట్గా ఉంది. సో దీనివల్ల డిజిటల్ ఎకానమీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది ఒక ఓవర్ ఆర్కింగ్ ఫ్రేమ్వర్క్ అని అంటున్నాం. ఓకేనా, ఓవర్ ఆర్కింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఇప్పటి వరకు ఉన్న అన్ని డేటా ప్రొటెక్షన్ బిల్స్కి ఒక అంబ్రెల్లా ఫ్రేమ్వర్క్ లాంటిది అని చెప్పి. ఓకేనా, ఏమేమి ఉన్నాయి ఇప్పటి వరకు అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి డిజిటల్ ఇండియా బిల్ అని చెప్పి పెట్టాలనుకున్నారు. సో దాన్ని దీంట్లోకే ఇంక్లూడ్ చేయడం జరిగింది. డిజిటల్ ఇండియా బిల్ ఒకటి, తర్వాత డ్రాఫ్ట్ సెకండ్ వన్ వచ్చేసి డ్రాఫ్ట్ ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్, డ్రాఫ్ట్ ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్ 2022 అని చెప్పి ఒకటి పెడదామనుకున్నారు. సో అది కూడా దీని కిందకే వచ్చేస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పాలసీ ఫర్ నాన్ పర్సనల్ డేటా గవర్నెన్స్, పాలసీ ఫర్ నాన్ పర్సనల్ డేటా గవర్నెన్స్ అని చెప్పి ఒక పాలసీని తీసుకొని రావాలనుకున్నారు. ఈ మూడింటిని సబ్స్యూమ్ చేస్తూ ఒక ఓవర్ ఆర్కింగ్ ఫ్రేమ్వర్క్ లాగా ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, నాన్ పర్సనల్ డేటా గురించి ఆల్రెడీ ఇందులో కవర్ అయిపోయింది కదా, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం డేటా ఫిడ్యూసరీస్ గురించి. సో వీటిని అన్నిటికీ ఒక ఓవర్ ఆర్కింగ్ ఫ్రేమ్వర్క్ లాగా ఈ బిల్ అనేది ఉంది, దీంట్లో ఉండే ప్రొవిజన్స్ ఉన్నాయి అని చెప్పి ఉంది. కాబట్టి ఇది దాని యొక్క సిగ్నిఫికెన్స్ అని చెప్పి చెప్తున్నాము. ఇవి 2 points అనమాట సిగ్నిఫికెన్స్లో. కానీ కన్సర్న్స్కి వచ్చేసరికి చాలా కన్సర్న్స్ అయితే రైజ్ చేస్తున్నారు దీని మీద. ముఖ్యంగా మనకి పైన ఉన్న ఆర్టికల్లో పర్టికులర్గా చెప్తున్నది వచ్చేసి ఇట్ ఈస్ అబౌట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ డైల్యూషన్ అండ్ రైట్ టు ప్రైవసీ డైల్యూట్ అవుతుంది ఈ బిల్ వల్ల అని చెప్పి మనకి పైన ఉన్నటువంటి ఆర్టికల్లో వచ్చిందనమాట. అండ్ మనం ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా మిగతా కన్సర్న్స్ కూడా ఏమున్నాయి అని చూస్తే ఎగ్జామ్షన్స్ ఈజ్ ద ఫస్ట్ కన్సర్న్. జనరల్గా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులు వీళ్ళు రైజ్ చేస్తున్న కన్సర్న్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి వైడ్ రేంజ్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఓకేనా, ఎవరికి ఉన్న ఎగ్జామ్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వాటి ఏజెన్సీస్ ఉంటాయి కదా, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ ఇట్లాంటివి. సో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏజెన్సీస్కి వైడ్ రేంజ్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో అది ఒక ఫస్ట్ కన్సర్న్ అనమాట. అండ్ సెకండ్ కన్సర్న్ వచ్చేసి డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అని ఉంది కదా. సో ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనేది ఇండిపెండెంట్ బోర్డుగా లేదు. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ఇన్ అ ఇండిపెండెంట్ మేనర్. ఓకే, ఎందుకు అనంటే మనం ఒకసారి ఈ ఆర్టికల్లో కనుక చూస్తే జాగ్రత్తగా ఇక్కడ చూడండి ఏమనుందో. ఇట్ ఈస్ క్రిటికల్ దట్ ద ఓవర్సైట్ బాడీ సెటప్ అండర్ ద లెజిస్లేషన్ బీ అడిక్వేట్లీ ఇండిపెండెంట్ టు యాక్ట్ ఆన్ ద వైలేషన్స్ ఆఫ్ ద లా బై గవర్నమెంట్ ఎంటిటీస్. ఒకవేళ గవర్నమెంట్ ఎంటిటీసే ఈ లాని వైలేట్ చేస్తే దెన్ ఇండిపెండెంట్గా యాక్ట్ చేయాల్సిన బాడీ ఏది అంటే ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనేది. కానీ it does not even make a pretense of ensuring autonomy of the data protection board. ఎందుకు అనంటే which is the institution responsible for enforcement of the provisions of the law అని ఉంది ఇక్కడ. ఎందుకు అంటే చూడండి ఇక్కడ the central government is empowered to determine the strength, composition of the board as well as the process of selection and removal of the chairperson and other members. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్కటి చూడండి ఏంటి అనంటే దాని స్ట్రెంగ్త్ ఎంత, ఓకే, దాని కంపోజిషన్ ఏంటి అంటే ఎవరు ఉండాలి, ఎంతమంది ఉండాలి, అండ్ తర్వాత వాళ్ళ సెలెక్షన్, తర్వాత వాళ్ళ రిమూవల్, ఎవరు వీళ్ళు చైర్పర్సన్ కానీ దాని మెంబర్స్ కానీ వాళ్ళ యొక్క సెలెక్షన్ కానీ వాళ్ళ యొక్క రిమూవల్ కానీ
అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ కంపోజిషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. దెన్ హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ ద ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ దట్ బాడీ అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారనమాట. అంతే కదా, ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ సే అనేది ఎక్కువగా ఉంటుంది కదా అందులో. సో అది అటానమీ అనేది లేకుండా పోతుంది అని చెప్పి చెప్తున్నాం. అండ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద బోర్డ్ ఈజ్ టు బీ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ గివింగ్ ఇట్ డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ ద ఇన్స్టిట్యూషన్. అంతే కదా, వాళ్ళే అపాయింట్ చేశారు కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్ మీద కంట్రోల్ కూడా ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్కే ఉంటుంది. ద క్రియేషన్ ఆఫ్ ఎ టోటల్లీ గవర్నమెంట్ కంట్రోల్డ్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ empowered to impose fine up to 500 crores is bound to raise serious apprehensions of it becoming another caged parrot అని అంటున్నాం. సో ఇట్లాంటి కేజ్డ్ ప్యారెట్ అనే వర్డ్ని మనం జనరల్గా సిబిఐ, ఈడీ ఇట్లాంటి ఏజెన్సీస్ గురించి న్యూస్లో ఉన్నప్పుడు మాట్లాడుతుంటాం. కేజ్డ్ ప్యారెట్ అంటే ఏంటి అని అంటే లైక్ దాన్ని బందీగా చేసేసినది అని చెప్పి కదా. సో అట్లాంటి ఇంకొక బాడీ అవుతుంది డేటా ప్రొటెక్షన్ బోర్డు కూడా. బికాస్ ఎందుకు అని అంటే దీన్ని అపాయింట్ చేస్తున్నది అంతా ఏంటి అని అంటే గవర్నమెంటే కాబట్టి దీన్ని మిస్యూజ్ చేసేదానికి చాలా స్కోప్ ఉంది అని చెప్పి అపోజిషన్స్, క్రిటిక్స్ ఆఫ్ దిస్ పాలసీ చెప్తున్నారు అనమాట. సో ఓకే, డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనే దానికి ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ లేదు అన్నది మెయిన్ క్రిటిసిజం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ డైల్యూట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. ఎందుకు అని అంటే పర్సనల్ డేటా ఆఫ్ ద గవర్నమెంట్ ఫంక్షనరీస్ దీని కింద ప్రొటెక్ట్ అవుతుంది. లైక్ ఏమని అని అంటే ఏమని చెప్తున్నాం ఇక్కడ అంటే, ఇక్కడ ఒకసారి చూస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇన్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ సిన్స్ ఇన్ ఎనాక్ట్మెంట్ ఫ్రమ్ 2005 అని చెప్పి చెప్తున్నాము. కానీ అలాంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కే ఇది థ్రెట్గా అవుతోంది. ఎందుకు అని అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఇట్ ఇంక్లూడ్స్ ఎ ప్రొవిజన్ టు హార్మనైజ్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ విత్ దైర్ రైట్ టు ప్రైవసీ త్రూ అన్ ఎగ్జామ్షన్ క్లాస్ అండర్ సెక్షన్ 8 of 1 of J అని చెప్పి ఒకటి ఉంది. సో దీంట్లో ఏంటి అని అంటే అడిగారు కదా అని చెప్పి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేయకూడదు కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద. సో దాంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది దీనికి. ఇఫ్ ఇట్ హ్యాస్ నో రిలేషన్షిప్ టు ఎనీ పబ్లిక్ యాక్టివిటీ ఆర్ హ్యాస్ నో రిలేషన్షిప్ టు ఎనీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోయినా, పబ్లిక్ యాక్టివిటీతో సంబంధం లేకపోయినా, అండ్ అన్వారంటెడ్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ అవ్వకపోయినా, అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ నో లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ దట్ జస్టిఫైస్ ద డిస్క్లోజర్ అయితే దెన్ అది రాదు అని చెప్పి సెక్షన్ 8 of 1 of J కింద ఆల్రెడీ ఉందన్నమాట మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందనే. అయితే ఇప్పుడు ఇక్కడ డేటా ప్రొటెక్షన్ లా ఏం చేస్తుంది, మామూలుగా అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ లాని ఇంకా అమెండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ డిపిడిపి బిల్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న బిల్లు ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రపోజెస్ అమెండ్మెంట్స్ టు ఈ సెక్షన్ 8 of 1 of J అని అనుకున్నాం కదా, దీన్ని అమెండ్ చేయాలి అని చూస్తోంది ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాండ్ ఇట్స్ పర్వ్యూ. సో దాని పర్వ్యూని పెంచి అండ్ ఇంకా ఎగ్జామ్షన్స్ని పెంచడం కోసం అనమాట. ఎగ్జామ్ట్ ఆల్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిస్క్లోజర్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, సో మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్షన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇంత డీటెయిల్డ్గా అక్కర్లేకుండా మనం రాయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే సెక్షన్ 8 of 1 of J ఉంది కదా, సెక్షన్ 8 of 1 of J అనేది ఆర్టీఐ యాక్ట్ 2005లో ఉన్నటువంటి ఒక సెక్షన్. సో దిస్ బిల్ ట్రైస్ టు అమెండ్ దిస్ సెక్షన్ టు ఇంక్లూడ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్షన్స్. దానివల్ల ఏమవుతుంది అని అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అన్నది ఇంకా ఫర్దర్గా తగ్గిపోతుంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకేనా, సో కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ దీనివల్ల అఫెక్ట్ అవుతుంది అని అంటున్నాం. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే రైట్ టు ప్రైవసీ కూడా దీనివల్ల డైల్యూట్ అవుతుంది అని అంటున్నాము. అండ్ రైట్ టు ప్రైవసీ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్ కదా. సో పుట్టుస్వామి కేసులో ఇక్కడ ఇంపార్టెంట్ కేసు ఇది.
ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ అనమాట ఇది. కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2017 అండ్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ 2017. ఈ రెండిటి గురించి మనం కంపల్సరీగా దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ వస్తే మనం మెన్షన్ చేయాలన్నమాట. బికాజ్ ఎందుకంటే కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అనేది ఇది ఒక 9 జడ్జ్ బెంచ్ అనమాట, 9 జడ్జ్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్టు. సో దీంట్లో ఏమని మెన్షన్ చేయడం జరిగింది, వాట్ ఈస్ ద వర్డిక్ట్ ఆఫ్ దిస్ కేస్ అంటే ఏం చేసిందంటే ఇట్ కాన్స్టిట్యూషనల్లీ ప్రొటెక్టెడ్ ఫండమెంటల్ రైట్గా రైట్ టు ప్రైవసీని గుర్తించడం జరిగింది. ఓకేనా. సో రైట్ టు ప్రైవసీ ఈ ఫాల్స్ ఎ పార్ట్ ఆఫ్, ఈ రైట్ టు ప్రైవసీ అన్నది దేని కిందకి వెళ్తుంది అని అంటే ఇట్ ఫార్మ్స్ అన్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 21. ఆర్టికల్ నెంబర్ 21 అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని ఉంటుంది కదా. సో ఆర్టికల్ 21 కింద ఇది ఒక ఇంప్లాయిడ్ ఫండమెంటల్ రైట్ అని అంటామన్నమాట. ఓకే, ఇంప్లాయిడ్ ఫండమెంటల్ రైట్గా రైట్ టు ప్రైవసీని గుర్తించడం జరిగింది ఇన్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ప్రైవసీ గురించి ఏ క్వశ్చన్ వచ్చినా మనం కంపల్సరీగా ఈ కేస్ని రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎన్ శ్రీకృష్ణ కమిటీ 2017. ఇది ఏంటి అని అంటే గవర్నమెంట్ ఒక కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట ఫర్ డేటా ప్రొటెక్షన్ లా కోసం అని చెప్పి. దానికి చైర్మన్ వచ్చేసి బిఎన్ శ్రీకృష్ణ గారు. సో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అని చెప్పి అంటాము. 2018లో దీని రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈయన రిపోర్ట్ని బేస్ చేసుకొని డేటా ప్రొటెక్షన్ బిల్ యొక్క డ్రాఫ్ట్ని తయారు చేయడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్న మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు చేశారన్నాం కదా. సో ద డ్రాఫ్ట్ వాస్ బేస్డ్ ఆన్ ద బిఎన్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇన్ 2017 అనమాట. ఓకేనా. అండ్ దీనికి ఈ రిపోర్ట్ ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ గివెన్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ రికమెండేషన్స్ ఆన్ హౌ టు స్ట్రెంథెన్ ద ప్రైవసీ లా. సో ప్రైవసీ లాని ఎలా స్ట్రెంథెన్ చేయాలి, డేటాని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఈ కమిటీ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ రికమెండేషన్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ పుట్టుస్వామి కేసులో ఏమో రైట్ టు ప్రైవసీ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. అండర్ ఆర్టికల్ 21లో ఇంప్లాయిడ్ ఫండమెంటల్ రైట్గా దీన్ని గుర్తించడం జరిగిందనమాట. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న రైట్ టు ప్రైవసీ అనేది ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ద్వారా డైల్యూట్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాం. ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ ఉన్నది అని అంటే ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే డిజిటల్ బై డిజైన్ అని చెప్పి అంటున్నాం కదా. సో డిజిటల్ బై డిజైన్ అని అంటున్నాము అని అంటే ఏమని అర్థము ఇక్కడ అని అంటే ఈ బిల్లే ఇట్ ఈస్ డిజిటల్ బై డిజైన్ అనమాట. అంటే ఏంటి అని అంటే దాని రిసీట్ కానీ దాని డిస్పోజల్ ఆఫ్ కంప్లైంట్స్ కానీ అన్నీ కూడా డిజిటల్ మీన్స్లో అవుతుంది. కానీ ఇండియాలో యాజ్ పర్ ఎన్ఎఫ్హెచ్ఎస్ అంటాం కదా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని చెప్పి. సో ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ప్రకారము ఓన్లీ 33% ఆఫ్ ద ఉమెన్ ఇన్ ఇండియా హ్యాస్ యూస్డ్ ఇంటర్నెట్. ఓకేనా. ఓన్లీ 33% మాత్రమే యాక్సెస్ టు ఇంటర్నెట్ ఉంది. అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ దే డు నాట్ హ్యావ్ మీనింగ్ఫుల్ యాక్సెస్ టు ఇంటర్నెట్. కానీ మన డిజిటల్ మన డేటా ప్రొటెక్షన్ బిల్లు ఎట్లా ఉంది, పేరులోనే అది డిజిటల్ డేటా అట్లా అంటున్నాం కదా. సో యాజ్ దే నెవర్ హ్యావ్ యూజ్డ్ ద ఇంటర్నెట్, దెన్ వాళ్ళు ఆ లైక్ ఆ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఆ కంప్లైంట్ యొక్క డిస్పోజల్ కానీ అన్నీ త్రూ డిజిటల్ మీన్స్ అవుతూ ఉంటే దెన్ అది ఇంక్లూసివ్గా లేనట్టే కదా అర్థము. సో డిజిటల్ బై డిజైన్ ఉండడమే ఈ బిల్ యొక్క ఒక పెద్ద కన్సర్న్ కింద మనం చెప్పచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. అయితే ఇంక ఇక్కడ మనం వే ఫార్వర్డ్ కింద ఏం చేయొచ్చు అని అంటే మనం ఇంకా మిగతా కంట్రీస్వి ఉంటాయి కదా, లైక్ వాటిని కూడా ఒకసారి లైక్ ఈ జీడిపిఆర్ అని చెప్పి చెప్పుకున్నాము అవి కానీ, తర్వాత యుఎస్ డేటా ప్రొటెక్షన్ లాస్ కానీ, చైనావి కానీ ఒకసారి మనం గో త్రూ అయ్యి అండ్ మన ఓన్ది మనం తయారు చేసుకోవాలి ఇన్ హార్మోనీ విత్ దేనికి ఇన్ హార్మోనీగా ఉండాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇంకా రైట్ టు ప్రైవసీ, ఇవి రెండు దెబ్బతినకుండా ఓకే వీటిని హార్మనైజ్ చేసుకుంటూ దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ని ఒక బిల్ అనేది లెజిస్లేట్ చేసి పాస్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట ఇది. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ గురించి మనం చూసాం. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ బస్ రైట్ టు ఈక్వాలిటీ ద వీల్స్ ఆఫ్ చేంజ్ ఇన్ కర్ణాటక అని చెప్పి వచ్చింది.
సో ఇది మనం నిన్న ఒక ఆర్టికల్ని డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే ఉమెన్ అన్పెయిడ్ వర్క్ గురించి కదా. సో ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటి కాన్సెప్టే అనమాట. ఇది కూడా GS2లో వల్నరబుల్ సెక్షన్స్, వెల్ఫేర్ మెకానిజం ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ అని ఉంటుంది కదా, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ అని. సో దాంట్లో ఇక్కడ మనము కర్ణాటకని హియర్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ కేస్ స్టడీ. ఎందుకు అనంటే మనకి కర్ణాటకలో ఏంటి, ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, బస్ రైడ్ టు ఈక్వాలిటీ. అంటే సేమ్ మనకి ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ ఉంది ఇలాంటి మోడలే. సో ఢిల్లీలో లాగే కర్ణాటక గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తోంది అని అంటే, కర్ణాటక స్టేట్ లైక్ సిటీ బస్సెస్ అవి ఉంటాయి కదా, సిటీ బస్సెస్ కానీ కర్ణాటకలో ఉన్న లోకల్గా తిరిగే బస్సెస్లో ఉమెన్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ ఆర్డర్ టు లైక్ ఎందుకు అంటే వాళ్ళల్లో ఉన్న లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని పెంచడం కోసము, సో ఈక్వాలిటీని ఎన్ష్యూర్ చేయడం కోసము అని చెప్పి బస్ రైడ్ని ఇస్తోంది. ఓకేనా. సో కాబట్టి దాన్ని ఏమంటున్నామంటే వీల్స్ ఆఫ్ చేంజ్ అని చెప్పి అంటున్నారనమాట. అయితే ఇక్కడ ఎందుకు అనంటే దే వాంటెడ్ టు ఛాలెంజ్ ద జెండర్ స్టీరియోటైప్స్. ఎందుకు అనంటే ఇక్కడ మనకు ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే, ఇక్కడ మీరు ఆర్టికల్లో కూడా చూస్తే చూడండి, ఇమాజిన్ అన్ ఇండియన్ సిటీ విత్ స్ట్రీట్ కార్నర్స్ ఫుల్ ఆఫ్ ఉమెన్. స్ట్రీట్ కార్నర్స్లో జనరల్గా ఇక్కడ ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే చాటింగ్, లాఫింగ్, బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్చేంజింగ్ కార్పొరేట్ నోట్స్ ఆర్ ప్లానింగ్ ప్రొటెస్ట్ మీటింగ్స్. ఇమాజిన్ ఫుట్పాత్స్ స్పిల్లింగ్ ఓవర్ విత్ ఓల్డ్ అండ్ యంగ్ ఉమెన్ వాచింగ్ ద వరల్డ్ గో బై యాజ్ ద సిప్ టీ తాగుతూ చూడడం, అండ్ దే డిస్కసింగ్ లవ్, క్రికెట్ అండ్ ద లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్. ఇట్లాంటివన్నిటిని మనము ఊహించుకోగలమా రోడ్ల మీద? కెన్ వి లైక్ మనం ఇప్పుడు ఎక్కడైనా ఇండియాలో మనం ఇట్లాంటివి చూస్తున్నామా? రోడ్ మీద టీ తాగుతూ కానీ ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసుకుంటూ, ఓకే, తర్వాత వాళ్ళు ఏదన్నా రోడ్ మీద చాట్ చేసుకుంటూ, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కడన్నా మనకి ఇండియాలో కనపడుతున్నాయా? కనపడట్లేదు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మోస్ట్ పబ్లిక్ స్పేసెస్ ఇన్ ఇండియా ఆర్ ట్రెడిషనలీ ఆక్యుపైడ్ బై మెన్. జనరల్గా ఇట్లాంటివన్నీ మనము ఎవరు చేయంగా చూస్తుంటాము? మెన్ ఎక్కువగా చూస్తుంటారు కదా. సో వాటినే మనం ఏమంటాము అంటే పబ్లిక్ స్పేసెస్కి ఉమెన్కి యాక్సెస్ లేదు. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే మనం నిన్న ఒక వర్డ్ వాడాము ఏంటి అంటే, వి నీడ్ టు డీఫెమినైజ్ ద అన్పెయిడ్ వర్క్ అని చెప్పి. సో ఇక్కడ కూడా ఏంటి అని అంటే వి నీడ్ టు ఫెమినైజ్ ద పబ్లిక్ స్పేసెస్ అని చెప్పి అనాలి. మనం ఇక్కడ ఏమనాలి? వి నీడ్ టు ఫెమినైజ్ ద పబ్లిక్ స్పేసెస్. ఇండియాలో ఉన్న పబ్లిక్ స్పేసెస్ ఫెమినైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకేనా. మోర్ అవి ఎవరి వైపుగా ఉన్నాయి అంటే దే ఆర్ మోర్ డిజైన్డ్ టు సూట్ ద నీడ్స్ ఆఫ్ ద మెన్ అనమాట. ఓకేనా. ఎందుకంటే బీట్ పబ్లిక్ స్ట్రీట్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, మార్కెట్స్, షాప్స్, లాంగ్ క్యూస్, ఇక్కడెక్కడే కానీ మనకి ఉమెన్ దే ఆర్ ఎయిదర్ యాబ్సెంట్ ఆర్ ఇన్ మైనారిటీగా కనపడతారు. ఎందుకు అనంటే వన్ పార్ట్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ట్రెడిషనల్ జెండర్ రోల్స్. ఏంటి జెండర్ రోల్స్ ఎట్లా ఉన్నాయంటే, మనది ప్యాట్రియార్కల్ సొసైటీ అంటాం కదా, మేల్ డామినేటెడ్ సొసైటీ. సో కాబట్టి మన సొసైటీలో ఏంటి అని అంటే ఉమెన్ ఉన్నది లైక్ టు ఎంగేజ్ ఇన్ హౌస్ హోల్డ్ వర్క్ మాత్రమే. కాబట్టి ఇలాంటి బయటి పనులకంతా మెన్నే ఎక్కువగా వెళ్తూ ఉంటారు అనేది ఒక రీజన్. అయితే ద అదర్ పార్ట్ హ్యాస్ టు డూ విత్ ద కన్సర్న్స్ ఆఫ్ ద సేఫ్టీ. రెండోది వచ్చేసి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసము అని చెప్పి వీళ్ళు ఎక్కువగా పబ్లిక్ స్పేసెస్లోకి రాకపోవడం. సో మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ స్పేసెస్ ఆర్ అన్వెల్కమ్ టు ఉమెన్ ఫర్ దీస్ టూ రీజన్స్. ఒకటి ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ ఏంటి అని అంటే వాళ్ళు హౌస్ హోల్డ్ వర్క్కి లిమిట్ అయిపోవడం. రెండోది ఏంటి అంటే బయటికి వచ్చిన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందా అని అడగడం. సో ఈ రెండింటిని అడ్రస్ చేయడానికి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ని స్టార్ట్ చేయబోతోంది. దట్ ఈస్ కాల్డ్ ద శక్తి స్కీమ్, లాంచ్డ్ బై ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ కర్ణాటక, సీక్స్ టు చేంజ్ దిస్. ఈ పద్ధతిని మార్చాలి అని చెప్పి శక్తి స్కీమ్ అనే స్కీమ్ని స్టార్ట్ చేయబోతోంది. మనకి దీంట్లో అంత డీటెయిల్డ్గా ఉంది, అదంతా అక్కర్లేదు. సింపుల్గా చెప్పాలంటే ఏంటి అని అంటే శక్తి స్కీమ్ ఏం చేస్తోంది, ఫ్రీ ఆన్ స్టేట్ బస్సెస్. ఓకే, ఉమెన్ కెన్ ట్రావెల్ ఫర్ ఫ్రీ ఆన్ స్టేట్ బస్సెస్ అనమాట. ఇట్ ఎయిమ్స్ టు మేక్ ట్రాన్స్పోర్ట్ మోర్ యాక్సెసిబుల్ అండ్ సేఫర్ ఫర్ ఉమెన్. ఇంతవరకు సరిపోతుంది. ఓకే, మిషన్ శక్తి ఏం చేస్తోంది, శక్తి స్కీమ్ అనేది ఏం చేస్తోంది, ఉమెన్కి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇస్తోంది.
ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ మోర్ అఫోర్డబుల్, యాక్సెసబుల్ అండ్ ఆల్సో సేఫర్ ఫర్ ఉమెన్ టు ట్రావెల్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అని అంటే దీన్ని కూడా కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏమని అని అంటే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఇస్తోంది. సిమిలర్ స్కీమ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ అదర్ స్టేట్స్ లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ కానీ తర్వాత పంజాబ్ కానీ తమిళనాడు సిమిలర్ పాలసీస్ని తీసుకొని వస్తున్నారనమాట. అండ్ కానీ దీనికి క్రిటిసిజం ఏంటి అని అంటే ఇది ఒక ఫ్రీబీ లాగా ఎందుకు ఇవ్వాలి. ఓకే, మనకి ఇక్కడ 2 రకాలుగా ఉంటాయన్నమాట. గవర్నమెంట్ ఎనేబులర్స్ని ఇవ్వాలా, హ్యాండ్ అవుట్స్ని ఇవ్వాలా అని చెప్పి. ఓకే, సో ఇక్కడ ఇది హ్యాండ్ అవుట్, ఎనేబులర్ కాదు అని చెప్పి క్రిటిసైజ్ చేస్తున్నారు. ఫ్రీబీ అన్నమాట ఇది. హ్యాండ్ అవుట్స్ అంటే ఏంటి అని అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రికల్చర్ విషయమే తీసుకుందాము. అగ్రికల్చర్ విషయంలో ఎనేబులర్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఫామ్ మెకనైజేషన్ కోసం అని చెప్పి ఏదన్నా రైతులకి ట్రాక్టర్ కొనియడము ఇట్లాంటివి చేసింది అనుకోండి గవర్నమెంట్, దాన్ని ఏమంటామంటే గవర్నమెంట్ ఈజ్ డూయింగ్, ఇట్ ఈజ్ ఇన్ ఎనేబులర్ రోల్ని ప్లే చేస్తోంది అంటున్నాం. ఎందుకంటే వాళ్ళే అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేసుకునేలాగా గవర్నమెంట్ ఎనేబుల్ చేస్తోంది అనమాట. అదే హ్యాండ్ అవుట్ అనుకోండి, హ్యాండ్ అవుట్ అంటే ఏంటంటే మీకు మనీ ఇస్తాము మీరే చేసేసుకోండి అన్నట్టు. సో దాన్ని ఏమంటారంటే హ్యాండ్ అవుట్ అంటారనమాట. సో ఎనేబుల్ చేయడం మంచిదా, హ్యాండ్ అవుట్ చేయడం మంచిదా అనే డిబేట్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ క్రిటిసిజం ఏంటి అని అంటే ఇది హ్యాండ్ అవుట్, ఇప్పుడు ఫ్రీబీస్ ఏవైనా హ్యాండ్ అవుటే. అంటే ఇప్పుడు మనకు మంత్లీ స్కీమ్స్ అని డబ్బులని ఇస్తూ ఉంటారు కదా, అవన్నీ ఇప్పుడు మనం నిన్న ఒక ఆర్టికల్లో కూడా మనం ఆ ఉమెన్ దాని విషయంలో చెప్పుకున్నాము. ఏంటి, తమిళనాడు గవర్నమెంట్ ఉమెన్కి బేసిక్ ఇన్కమ్ ఇస్తుంది 1000 రూపీస్ అని చెప్పి. సో ఇప్పుడు అది ఎనేబులరా హ్యాండ్ అవుటా అంటే హ్యాండ్ అవుట్ అంటాం. ఎందుకంటే 1000 రూపాయలు వాళ్ళకి ఊరికే ఇస్తున్నట్టు. దానికన్నా కూడా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ MGNREGS ఉంది, దాంట్లో ఏంటి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అప్పుడు శాలరీ ఇస్తుంది కదా. సో అది ఎనేబులర్ అనమాట. అలాంటివి చేస్తే మంచిది అని చెప్పి ఎక్కువగా క్రిటిక్స్ మాట్లాడుతూ ఉంటారు. అది ఫ్రీబీస్ మంచిది కాదు అని. ఎందుకంటే వాళ్ళు ఆ మనీని పర్పస్ఫుల్గా యూజ్ చేసుకుంటారు అన్న గ్యారంటీ లేదు కదా. సో ఫ్రీబీస్ అనేది ఇంకా స్టేట్ యొక్క ఫిస్కల్ పొజిషన్ మీద చాలా బర్డెన్ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫ్రీబీస్ని జనరల్గా ఎలక్షన్స్ టైంలో ఓటర్స్ని చేయడానికి అట్లాంటప్పుడు ఇస్తూ ఉంటారు. అది మంచిది కాదు అని చెప్పి అంటారు. అయితే ఇది ఫ్రీబీ అని అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ విమెన్ వర్ బీయింగ్ ఎంపవర్డ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి మెన్షన్ చేయడం జరిగింది చూడండి. ఆర్టికల్లో ఏంటి అంటే ఆర్టికల్ 15 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ ద స్పెషల్ గ్రౌండ్స్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ సెక్స్. అంటే జెండర్ని బేస్ చేసుకొని డిస్క్రిమినేషన్ చేయకూడదు అని ఉంటుంది. ఇట్ ఈస్ ట్రూ దట్ ప్రైజెస్ ఆర్ సెట్ అట్ డిఫరెంట్ రేట్స్ ఫర్ మెన్ అండ్ ఫర్ ఉమెన్. కానీ ఇక్కడ ఏమని ఉంటుంది అని అంటే ఇదే 15 ఆర్టికల్లోనే క్లియర్గా ఏమని మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ చూడండి. ఆర్టికల్ 15 ఆఫ్ ద 3 ఏం చెప్తోంది, ఇట్ అలోస్ ద స్టేట్ టు మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఎందుకంటే ద ఓవరార్కింగ్ నేచర్ ఆఫ్ ద స్పెషల్ ప్రొవిజన్ అలోస్ ద స్టేట్ టు ఇంక్లూడ్ మెజర్స్ దట్ రేంజ్ ఫ్రమ్ ఫ్రీ బస్ ట్రావెల్ టు రిజర్వేషన్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ ఆర్ పాలిటిక్స్. ఎందుకు అని అంటే మనకి క్లాస్ 3 ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 15 గురించి ఎందుకు ఇది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పిందనమాట. ఇన్ PB విజయ్ కుమార్ కేసులో ఏమని చెప్పింది అని అంటే ఈ క్లాజ్ని ఇన్సర్ట్ చేయడము అన్నది ఎందుకు జరిగింది అని అంటే ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఉమెన్ కొన్ని సెంచురీస్గా ఈ కంట్రీలో సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళను పార్టిసిపేట్ చేయించాలి సోషియో ఎకనామిక్ యాక్టివిటీస్లో అని అంటే అండ్ వీళ్ళకి ఈక్వల్ ఫుటింగ్లో వీళ్ళకి ఆపర్చునిటీస్ని ఇవ్వాలి అని అంటే ఆర్టికల్ 15 ఆఫ్ 3 అన్నది కరెక్టే అని చెప్పి PB విజయ్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే ఏమని అంటే మనకి మామూలుగా ఆర్టికల్ 15 ఏమని చెప్తోంది, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. అంటే జెండర్ బేసిస్ మీద కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. కానీ యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఉమెన్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మెన్కి అయితే రేట్ ఉంది అని అంటే డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే. అంటే ఆర్టికల్ 15 వైలేట్ అవుతున్నట్టే. కానీ ఆర్టికల్ 15 ఆఫ్ 3 ఏమని చెప్తోంది,
ఇక్కడ పాజిటివ్ డిస్క్రిమినేషన్ని చేయొచ్చు ఫర్ ఉమెన్, ఎందుకంటే వీళ్ళు వల్నరబుల్ సెక్షన్స్ కిందికి వస్తారు కాబట్టి. అండ్ కొన్ని సెంచురీస్గా వీళ్ళు సోషల్ అండ్ ఎకనామికల్లీ హ్యాండిక్యాప్డ్ పొజిషన్లో ఉన్నారు, అంటే వెనకబడి ఉన్నారు మెన్ తోటి కంపేర్ చేస్తే. కాబట్టి వీళ్ళకి పాజిటివ్ డిస్క్రిమినేషన్ని చూపించవచ్చు అని చెప్పి క్లాజ్ నెంబర్ 3 ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 15 చెప్తోంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఢిల్లీ స్టేట్ కానీ పంజాబ్ కానీ ఇప్పుడు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ శక్తి అనే స్కీమ్ని కానీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉమెన్కి పబ్లిక్ స్పేసెస్కి యాక్సెస్ కల్పించడం, పర్టికులర్గా అర్బన్ ట్రాన్స్పోర్టేషన్కి యాక్సెస్ కల్పించడము అన్నది తప్పేమీ కాదు. అండ్ అక్కడ అది హ్యాండ్ అవుట్గా ఉన్నా కూడా అది ఉమెన్ని ఎనేబుల్ చేసే విధంగానే ఉంది టు కమ్అవుట్ అండ్ పార్టిసిపేట్ మోర్ ఇన్ ద ఫీమేల్ లేబర్ ఫోర్స్లోకి రావడానికి అండ్ వాళ్ళు వర్క్ ఫోర్స్గా మారడానికి అండ్ ఉమెన్ యొక్క కంట్రిబ్యూషన్ టు జీడిపి పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇది అని చెప్పి చెప్పాలన్నమాట మనం. అండ్ మనం నిన్న ఆర్టికల్లో చూసాము చూడండి, దానికి ఇది ఒక కంటిన్యూయేషన్ ఆర్టికల్ లాగా, లేదంటే మనం ఈ ఆర్టికల్ అంతా కలిపి ఒక పాయింట్ కింద మనం నిన్నటి ఆర్టికల్ నోట్స్లో కూడా రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఏమని చెప్పుకున్నాం మనం, కంట్రిబ్యూషన్ ఆఫ్ ఉమెన్ టు ఇండియన్ జీడిపి 17% ఉంది అండ్ ఇది లెస్ దాన్ హాఫ్ ఆఫ్ గ్లోబల్ యావరేజ్ అని చెప్పి అంటున్నాం కదా. సో కాబట్టి దీన్ని మనం ఇంకా పెంచాలి అని అంటే ఏం చేయాలి, ఉమెన్కి ఎక్కువగా యాక్సెస్ పబ్లిక్ స్పేసెస్కి యాక్సెస్ పెరిగితే ఆటోమేటిక్గా వీళ్ళు వర్క్ ఫోర్స్లోకి రావడానికి వీలుంటుంది అని చెప్పి చెప్తాం కదా. అండ్ మనం నిన్న ఇంకొక పాయింట్ కూడా చెప్పుకున్నాము, ఏంటి అని అంటే సింపుల్ థింగ్స్ లైక్ ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడము, తర్వాత ఎల్పిజి సిలిండర్స్ని ప్రొవైడ్ చేయడము, దీనివల్ల వీళ్ళు డొమెస్టిక్ వర్క్ మీద పెట్టే టైం తగ్గుతోంది అండ్ పెయిడ్ వర్క్ మీద టైం పెరుగుతోంది అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఒక డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం వల్లనే 1 అవర్ పెయిడ్ వర్క్ పెరుగుతోంది, ఎల్పిజి వల్ల 1 అవర్ పెయిడ్ వర్క్ పెరుగుతోంది అని అంటున్నాం కదా. సో అలాంటిదే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా, అంటే ఈ పబ్లిక్ స్పేసెస్కి సంబంధించి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే 15 మినిట్స్ సిటీ అని చెప్పి అంటారు. ఓకే, 15 మినిట్ సిటీ అని చెప్పి అంటారనమాట. 15 మినిట్ సిటీ అంటే ఏంటి అని అంటే మనకు కావాల్సినది ఏదైనా వాకబుల్ డిస్టెన్స్ ఆఫ్ 15 మినిట్స్లోనే ప్రతి ఒక్కటి ఉండేలాగా అర్బన్ సిటీని ప్లాన్ చేయడమే కాన్సెప్ట్ ఆఫ్ 15 మినిట్ సిటీ అని చెప్పి అంటారనమాట. ఓకేనా, దీన్ని 2016లో ఈ ఐడియాని తీసుకొని రావడం జరిగింది. ఇది ఉమెన్కి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ట్రిప్ చైనింగ్ అని అంటామన్నమాట. అంటే లైక్ పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టడము, మళ్ళీ ఇంటికి రావడము, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడము, మళ్ళీ అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి పికప్ చేసుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం, ఇట్లాంటి ప్రాసెస్ని ట్రిప్ చైనింగ్ అంటాం. ఇలాంటి ట్రిప్ చైనింగ్ దీని మీద పెట్టే వాళ్ళ టైం తగ్గాలి అని అంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ 15 మినిట్స్ సిటీ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఏంటి అని అంటే వితిన్ 15 మినిట్స్, అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా 15 మినిట్స్లో వాళ్ళు వెళ్ళాలనుకున్న ప్లేసెస్కి వెళ్ళిపోగలగడం. అంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ వాళ్ళ వర్క్ ప్లేసెస్ కానీ ఇంటికి చాలా దగ్గరగా ఉండేలాగా సిటీస్ని ప్లాన్ చేయాలి. సో ప్రాపర్ అర్బన్ ప్లానింగ్ ఈజ్ నెససరీ అండ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి. అంటే ఇట్లాంటి వాటితో పాటు ఇలాంటి 15 మినిట్ సిటీ కాన్సెప్ట్స్ని ఇట్లాంటివి తీసుకొని వస్తే దెన్ ఉమెన్ కెన్ పార్టిసిపేట్ మోర్ ఇన్ ద వర్క్ ఫోర్స్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. అండ్ ఈ 15 మినిట్ సిటీస్కి ఎగ్జాంపుల్స్ లాగా చూడాలి అంటే 2016లో ఈ వర్డ్ని కాయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ మోడల్ని బేస్ చేసుకొని మనకి చైనాలో షాంఘాయ్ ఉంది కదా. సో షాంఘాయ్లో అరౌండ్ 50 సిటీస్ ఆర్ బీయింగ్ ప్లాన్డ్ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. 15 మినిట్ సిటీస్గా దాదాపు 50 సిటీస్ని డెవలప్ చేస్తున్నారనమాట షాంఘాయ్లో. సో ఇన్ ద సేమ్ వే ఇండియాలో కూడా అట్లా ప్లాన్ చేసి పబ్లిక్ స్పేసెస్, అర్బన్ పబ్లిక్ స్పేసెస్ని పర్టికులర్గా ఉమెన్కి మోర్ యాక్సెసిబుల్గా, అఫోర్డబుల్గా అండ్ అన్నిటికన్నా ఎక్కువగా సేఫ్టీని ఎన్ష్యూర్ చేసే విధంగా ఉంటే దెన్ ఉమెన్ మెన్ తోటి ఈక్వల్గా ఇఫ్ నాట్ మోర్ దే కెన్ కంట్రిబ్యూట్ టు ఇండియాస్ జీడిపి అని చెప్పి ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట ఇది. ఓకే, సో ఇది సెకండ్ ఆర్టికల్. అండ్ థర్డ్ ఆర్టికల్లోకి వెళ్దాం. థర్డ్ ఆర్టికల్ జిఐ ట్యాగ్స్ గివెన్ టు క్రాఫ్ట్స్ ఫ్రమ్ రాజస్థాన్, మ్యాంగోస్ గ్రోన్ ఇన్ గోవా అని చెప్పి జిఐ ట్యాగ్స్ వచ్చాయి అని చెప్పి న్యూస్లో ఉంది. సో జిఐ ట్యాగ్స్ అంటే ఏంటి అని అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనమాట. జిఐ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ అని అంటాము జిఐ ట్యాగ్స్ అంటే. సో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఇది ఎవరు ఇస్తారు అని అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ అంతకన్నా ముందు న్యూస్లో ఏముంది చూడండి. 7 products ఫ్రమ్ అక్రాస్ ఇండియా ఇంక్లూడింగ్
4 ఫ్రమ్ రాజస్థాన్ వర్ గివెన్ GI ట్యాగ్ బై జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ఇన్ చెన్నై. జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనేది చెన్నైలో ఉంది. అది టోటల్ 7 ప్రోడక్ట్స్ అక్రాస్ ఇండియా GI ట్యాగ్స్ని కొత్తగా ఇవ్వడం జరిగిందనమాట. సో వాటిల్లో ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ. జాలేసర్ ధాతు శిల్ప్ అంటే మెటల్ క్రాఫ్ట్ అనమాట ఇది. సో దానికి అండ్ గోవా మన్కురాద్ మ్యాంగో, గోవన్ బెబ్నికా, ఉదయ్పూర్ కోఫ్ట్గారీ మెటల్ క్రాఫ్ట్, బికనీర్ కషీదాకారీ క్రాఫ్ట్ అండ్ జోధ్పూర్ బందేజ్ క్రాఫ్ట్ అండ్ బికనీర్ ఉస్తకళా క్రాఫ్ట్. వీటన్నిటికీ GI ట్యాగ్ రావడం జరిగింది. ఓకేనా. సో ఈ GI ట్యాగ్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇస్తారు, GI ట్యాగ్ వస్తే ఉండే ఉపయోగం ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని అంటున్నాం కదా, దీని పేరులోనే ఉంది ఏంటి అని అంటే ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద గూడ్స్ని ఐడెంటిఫై చేయడానికి విత్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. ఈ గూడ్స్ ఏంటి అని అంటే వీటికి కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండే గూడ్స్ అన్నమాట ఇవి. అండ్ ఇవి ఒక పర్టికులర్ పేరులోనే ఉంది కదా మనకి జాగ్రఫికల్ అని. సో ఒక పర్టికులర్ జాగ్రఫికల్ టెరిటరీకి మాత్రమే సొంతమయ్యే కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న గూడ్స్ని ఐడెంటిఫై చేయడానికి GI ట్యాగ్ అని చెప్పి ఒక ట్యాగ్ని వాటికి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఒక పర్టికులర్ జాగ్రఫికల్ టెరిటరీకి సంబంధించిన గూడ్స్లో ఉండే స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని వాటికి GI ట్యాగ్ అనే ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బేస్డ్ ఆన్ వాట్ అంటే ఏ లెజిస్లేషన్, దీనికి వెనకలున్న ఒక లెజిస్లేటివ్ బ్యాకింగ్ ఏదన్నా ఉండాలి కదా, అదేంటి అని అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్. ఓకే. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. ఇన్ 1999 ఇట్ వాస్ పాస్డ్. దీని కింద మనం GI ట్యాగ్స్ని ఇస్తూ ఉంటాము ఇండియాలో. ఓకేనా. సో ఇదేంటి అని అంటే ఈ జాగ్రఫికల్ ఇండికేషన్స్ మనం రిజిస్టర్ చేసుకోవాలన్నా వాటి యొక్క ప్రొటెక్షన్ కోసము ఈ లెజిస్లేటివ్ అనేది దీన్ని బ్యాక్ చేసే విధంగా ఉందన్నమాట. అండ్ ఇట్ ఈస్ గవర్న్డ్ అండ్ డైరెక్టెడ్ బై WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్ ఆన్ ట్రిప్స్ అంటాం కదా, చాలా చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఇది. ట్రిప్స్ అంటే ఏంటంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, వీటిని ట్రిప్స్ అని చెప్పి అంటామన్నమాట. సో ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ గవర్న్డ్ అండ్ డైరెక్టెడ్ అనమాట. ఓకే. సో దీంట్లో ఏంటి అని అంటే ఈ GI ట్యాగ్స్ అనేవి ఎలాంటి గూడ్స్కి ఇస్తారు. ఓకే. ఎలాంటి గూడ్స్కి ఇస్తారు అంటే ఇట్ ఈస్ ప్రైమరీలీ గివెన్ టు అగ్రికల్చరల్ లేదంటే న్యాచురల్గా ఉండేవైనా లేదా అగ్రికల్చరల్ పరంగా అయినా లేదా ఏదైనా మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్కైనా. ఓకే. ఏదైనా మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ అయినా. ఓకే. అంటే లైక్ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇండస్ట్రియల్ గూడ్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే. సో ఈ 3 కేటగిరీస్లో ఉన్నటువంటి గూడ్స్కి GI ట్యాగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఒకసారి GI ట్యాగ్ ఇస్తే దాని వ్యాలిడిటీ ఎంత, ఒకసారి ఇస్తే అది ఎన్ని ఏళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది దానికి అంటే 10 years వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట దానికి. ఓకేనా. సో ఫాలోయింగ్ విచ్ అది పోతుందా అంటే మళ్ళీ మనం దాన్ని రెన్యూ చేసుకోవచ్చు. ఓకే. ఇట్ కెన్ బి రెన్యూడ్ ఆఫ్టర్ 10 years. ఒకసారి ఇస్తే 10 years ఉంటుంది. అండ్ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒకసారి GI ట్యాగ్ కనుక ఇస్తే సో ఈ ట్యాగ్ని లైక్ వేరే పర్సన్ కానీ లేదా వేరే కంపెనీ కానీ అదే పేరుతోటి వేరే గూడ్స్ని అమ్మడానికి లేదు. అంటే దీని అర్థం ఏంటి అంటే లీగల్ ప్రొటెక్షన్ వచ్చింది అగెయిన్స్ట్ అన్ఆథరైజ్డ్ యూజ్ అనమాట. ఓకేనా. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే లీగల్ ప్రొటెక్షన్ వస్తుంది ఆ గూడ్స్కి. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే దే విల్ బి లీగల్లీ ప్రొటెక్టెడ్ అగెయిన్స్ట్ అన్ఆథరైజ్డ్ యూసేజ్ అనమాట. ఓకే. సెకండ్ వన్ ఏంటి అని అంటే దీనివల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ట్రిప్స్ని దాన్ని బేస్ చేసుకొని అని చెప్పి WTO. సో కాబట్టి GI ట్యాగ్స్ ఉన్న గూడ్స్ అయితే ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయన్నమాట. అది సెకండ్ బెనిఫిట్. అండ్ థర్డ్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఒక అథెంటిసిటీ అనేది ఏర్పడుతుంది ఆ ప్రోడక్ట్కి. ఓకేనా. అంటే ఇప్పుడు ఏదైనా 1-2 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి అని అనుకుంటే లైక్ మనము GI ట్యాగ్ ఉన్న దాన్ని చూస్ చేసుకోవడానికి కస్టమర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే దానికి ఒక అథెంటిసిటీ వచ్చింది కదా, ఒక హాల్ మార్క్ లాగా అంటే ఒక గుర్తులాగా. సో కాబట్టి ఆ అథెంటిసిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇది ఒక బెనిఫిట్ కింద
చూడొచ్చు అనమాట. సో జిఐ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంటే, ఫస్ట్ ఒక అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఆ తర్వాత దాని మీద ప్రిలిమినరీ స్క్రూటినీ జరుగుతుంది. దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ఒక జర్నల్ ఉంటుందన్నమాట, జాగ్రఫికల్ ఇండికేషన్స్ జర్నల్ అని, దాంట్లో పబ్లిష్ చేసి ఏమైనా అపోజిషన్స్ ఉన్నాయా దీనికి అని చెప్పి ఒక నోటీస్ పీరియడ్ అనేది ఇచ్చి అడుగుతారు. సో ఈ లోపల ఏదైనా అపోజిషన్స్ వస్తే మనం చెప్పచ్చు అనమాట. అలా కాకుండా ఉంటే దెన్ దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకేనా. సో ఇది ఒక పర్సన్ కానీ లేదంటే అది ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఎవరైనా దానికి జిఐ ట్యాగ్ కోసం అప్లై చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి చాలా జిఐ ట్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చెప్తున్నది ఏంటంటే రీసెంట్గా 7 వాటికి జిఐ ట్యాగ్స్ని ఇచ్చారు అని చెప్తున్నాం. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక్కొక్కసారి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అంటే లైక్ ఇది దేనికి సంబంధించింది అని చెప్పి అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అడిగారు క్వశ్చన్ అంటే 2015లో కొన్ని ఇచ్చారనమాట. లైక్ బెనారస్ బ్రొకేట్స్ అండ్ శారీస్, రాజస్థానీ దాల్ బత్తి చూర్మా, తిరుపతి లడ్డు అని చెప్పి 3 ఇచ్చి సివిల్స్ ప్రిలిమ్స్లో 2015లో అడిగిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ అకార్డెడ్ జాగ్రఫికల్ ఇండికేషన్ స్టేటస్ అని చెప్పి అడిగారనమాట. సో ఆ మూడిట్లో బనారస్ శారీస్, రాజస్థాన్ దాల్ బత్తి చూర్మా, తిరుపతి లడ్డూలో జాగ్రఫికల్ ఇండికేషన్ స్టేటస్ వేటికి ఉంది అని చెప్పి అడిగారనమాట. అక్కడ మనకి రాజస్థానీ దాల్ బత్తి చూర్మాకి లేదు. ఓకే. సో బనారస్ సారీస్ అండ్ తిరుపతి లడ్డు మాత్రమే ఆన్సర్, 1 and 3 ఓన్లీ అని చెప్పి ఉంది. అట్లా 2015లో అడిగినటువంటి క్వశ్చన్ అది. సో జాగ్రఫికల్ ఇండికేషన్ మీద ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ వేటికి కొత్తగా ఇంక్లూడ్ అయ్యాయి అన్న దాని మీదనే అడిగేదానికి స్కోప్ ఎక్కువగా ఉంది కాబట్టి వీటిని మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా. అండ్ పర్టికులర్గా అవి ఏ స్టేట్ నుంచి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని తీసుకున్నాయి అన్నది కూడా మనం బైహార్ట్ చేయాలన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ ఇది వచ్చేసి మనకి GS 3లో ఐపీఆర్ ఉంటుంది కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది కదా, ఐపీఆర్స్. సో దాని కిందికి వెళ్తుంది, ఇష్యూస్ రిలేటెడ్ టు ఐపీఆర్స్ అని దాని కిందికి వెళ్తుంది ఇది. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యసభ పాసెస్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్ అని చెప్పి రాజ్యసభ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్ని పాస్ చేయడం జరిగింది అని న్యూస్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిల్ ఇది. సో దీనికి సంబంధించి అసలు మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే, ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటి, ఓకే, వాట్ ఈజ్ కోఆపరేటివ్ సొసైటీ, ఓకే. అండ్ తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్లో అంటే ఈ బిల్ యొక్క ప్రపోజల్స్ ఏంటి, అండ్ ఈ బిల్లు ఫేస్ చేస్తున్నటువంటి క్రిటిసిజం ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని చూడాలి. ఓకేనా. సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్కి ఏదన్నా కాన్స్టిట్యూషనల్ లేదా లెజిస్లేటివ్ బ్యాకింగ్ ఉందా అన్నది కూడా ఇక్కడే మనం డిస్కస్ చేసేస్తాము. సో అసలు ఈ కోఆపరేటివ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటి అని అంటే, కోఆపరేటివ్స్ అనేది ఏంటంటే గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయి అని అంటే ఒక కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ని లివరేజ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఫామ్ అయినటువంటి ఒక ఆర్గనైజేషన్స్ లాంటి వాటిని కోఆపరేటివ్ సొసైటీస్ అని అంటాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే ఇప్పుడు మనకి అమూల్ ఇస్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ ఇండియా. అమూల్ అంటే ఏంటిది, పాల లైక్ మిల్క్ ప్రోడక్ట్స్ని సేల్ చేసేది కదా, ఇది అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ అంటాం అనమాట అమూల్ని. ఓకేనా. సో ఇది ఒక బెస్ట్ రన్నింగ్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ ఇది. అలాంటి కోఆపరేటివ్ సొసైటీస్ని ఏమంటారంటే గవర్నెన్స్ కోసం వాటిని గవర్న్ చేయడం కోసం అని చెప్పి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్ అనే బిల్లుని ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఇది రాజ్యసభలో పాస్ కూడా అయ్యిందనమాట. అయితే పాయింట్ ఏమని చెప్తున్నాము, అసలు ఇది పాస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కన్నా ముందు దీనికి కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఏదన్నా ఉందా అన్నది చూద్దాం. ఓకే. సో ఎస్, కోఆపరేటివ్ సొసైటీస్కి కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఉంది. ఎట్లా చెప్తున్నాము అనంటే 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా Part 9B was added to the Indian Constitution. Part 9B was added to the Indian Constitution. ఈ Part 9B ఏం చెప్తోంది అని అంటే మనకి కోఆపరేటివ్ సొసైటీస్ అన్న కీవర్డ్ తోటి రావడం యాడ్ చేయడం జరిగిందనమాట కాన్స్టిట్యూషన్కి. ఓకేనా. సో Part 9, Part 9A, Part 9B అనేవి ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ Part 9 వచ్చేసి
పార్ట్ 9, పార్ట్ 9A అండ్ పార్ట్ 9B ఈ మూడింటి గురించి ఒకసారి మనం చూడాలి. ఇక్కడ 9 వచ్చేసి ఏంటంటే పంచాయత్స్ ఉంటాయి కదా. సో మనకి షెడ్యూల్ 11 పార్ట్ 9 యాడ్ అయింది విత్ విలేజ్ రూరల్ లోకల్ గవర్నెన్స్ అంటాం కదా, అది పార్ట్ 9 అనమాట. ఇది వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 243 to 243O ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ పార్ట్ 9. అంటే దీని టెక్స్ట్ ఏంటి అంటే పంచాయత్స్ గురించి ఉంటుంది. ఓకే, సో పార్ట్ 9A వచ్చేసరికి 243P నుండి 243ZZ వరకు. ఓకే, అంటే P to Z అయిపోయింది, మళ్ళీ ZA ZB అలా 243P to 243ZC వచ్చేసి మున్సిపాలిటీస్ అనేది దీని కాంటెక్స్ట్. ఓకే, పార్ట్ 9B వచ్చేసి ఏమంటున్నాం మనము 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయింది కదా ఈ పార్ట్లో వచ్చేసి 243ZH నుండి 243ZT వరకు యాడ్ అయ్యాయి, ఆర్టికల్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగింది. సో 243ZH to 243ZT ఆఫ్ ద ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ deals with the cooperative societies in part 9B of the Indian Constitution, which was added by 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. ఓకేనా, సో అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అనంటే ఈ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసిన ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే ఈ పార్ట్ని యాడ్ చేయడం. ఇది ఇంకొక చేంజ్ కూడా తీసుకొని రావడం జరిగిందనమాట. అదేంటి అనంటే ఇది ఆర్టికల్ 19 ఆఫ్ 1కు ఇంకొక చిన్న అమెండ్మెంట్ని తెచ్చింది. ఆర్టికల్ 19 అంటే మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా. సో దాంట్లో ఒక కొత్త రైట్ని యాడ్ చేయడం జరిగిందనమాట. ఏంటంటే రైట్ టు ఎస్టాబ్లిష్ కోఆపరేటివ్ సొసైటీస్ అనే దాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ థర్డ్ ఇంకొక చేంజ్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే ఆర్టికల్ 43B ఏంటి అని అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద DPSP కింద ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పి ఆర్టికల్ 3Bని కూడా చేర్చడం జరిగింది విత్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. సో ఏంటంటే ఈ యాక్ట్ ఈ 3 చేంజెస్ని తీసుకొని రావడం ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ అవ్వడం అనే దాన్ని ఎనేబుల్ చేసే విధంగా ఉందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ కోఆపరేటివ్ సొసైటీ బిల్ చేయాలనుకుంటున్న తీసుకొని వచ్చినటువంటి ప్రపోజల్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే మర్జర్ ఆఫ్ కోఆపరేటివ్స్. ఓకే, మర్జర్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఒకటి, అండ్ మర్జర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అంటే ఏంటి అని అంటే స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్లోకి మర్జ్ అవ్వాలి అని అనుకుంటే అయిపోవచ్చు అని చెప్పి చెప్తోందనమాట. మర్జర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనే పాయింట్ అది. అండ్ ఎలక్షన్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ అని అంటున్నాం. ఎలక్షన్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఎలక్షన్స్ పెట్టాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. సో దాని ఆ అథారిటీలో ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్ అండ్ 3 members ఉంటారు అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో దాన్ని బట్టి ఆ సెలక్షన్ కమిటీ అపాయింట్ చేస్తుంది బోర్డ్ మెంబర్స్ని అని చెప్పి. సో ఇది ఎలక్షన్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ అనే దాని కింద ఉండే ప్రొవిజన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్, ఇది ఫండ్ అంటే ఏంటి, కోఆపరేటివ్ రీహాబిలిటేషన్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫండ్ అన్న పేరుతోటి ఒక ఫండ్ని పెట్టాలి అని చెప్పి ఈ బిల్లు ప్రపోజ్ చేస్తోంది. ఈ ఫండ్ దేనికి అని అంటే సిక్గా ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ కోసం, అంటే వీక్గా ఉంటాయి కదా, సో వాటిని ఇంప్రూవ్ చేయడం కోసం, వాటిల్లో ప్రాఫిట్ తీసుకొని రావడం కోసం అని చెప్పి. సో 3 ఏళ్ల పాటు 3 financial years ఈ ఫండ్ ద్వారా ఫైనాన్స్ చేయాలి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ని అని చెప్పి కోఆపరేటివ్ రీహాబిలిటేషన్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫండ్ అనే ఫండ్ని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రపోజల్ తీసుకొని వస్తున్నటువంటి చేంజ్ ఏంటి అని అంటే ఆంబుడ్స్మ్యాన్ అనే దాన్ని పెట్టడం జరుగుతుంది. ఆంబుడ్స్మ్యాన్ అంటే ఏంటి, నథింగ్ బట్ రిడ్రెసల్ ఆఫ్ కంప్లైంట్స్. ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం లాగా ఆంబుడ్స్మ్యాన్ని పెట్టడం జరుగుతుందన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆంబుడ్స్మ్యాన్ని పెడుతుంది. దీని ద్వారా ఏంటి అని అంటే ఏదైనా ఎంక్వైరీ, ఏదైనా ఒక కంప్లైంట్ వస్తే వితిన్ 3 months దాని మీద
ఇంక్వైరీని పూర్తి చేయాలి అన్న కండిషన్ తోటి ఒక అంబుడ్స్మ్యాన్ని పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ ఒకవేళ దీని మీద అపీల్కి కావాలంటే మళ్ళీ వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తోందనమాట. ఓకేనా. సో ఇది ప్రపోజ్ చేసినటువంటి చేంజెస్ ఏంటి అంటే మర్జర్ ఆఫ్ కోఆపరేటివ్స్, ఎలక్షన్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్, అండ్ తర్వాత వీటి కోసం అంటే వీక్గా ఉన్న కోఆపరేటివ్స్ కోసం అని చెప్పి ఒక ఫండ్, తర్వాత గ్రీవెన్స్ రిట్రసల్ మెకానిజం కోసం అంబుడ్స్మ్యాన్ని పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే సెక్షన్ 70A. ఓకే, ఇది ఒక కొత్త సెక్షన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. దీనికోసం ఏంటి అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్లో యాన్యువల్ ఆడిట్ ఎవ్రీ ఇయర్ ఆడిటింగ్ మెకానిజం ఉంటుంది కదా. సో ఆడిటింగ్ చేయడానికి ఎప్పుడు అంటే సెంటర్ ఒక అమౌంట్ అని చెప్పి దాని టర్న్ ఓవర్ అంతకన్నా దాటితే దెన్ కంపల్సరీగా ఆడిట్ చేయాలి అని చెప్పి సెక్షన్ 70A ఆఫ్ ద బిల్ ప్రపోజింగ్ అనమాట. ఒక కొత్త సెక్షన్ని ఇంట్రడ్యూస్ చేసి చెప్తున్నారు. సో దీని ద్వారా వీటన్నిటి ద్వారా ఏం ఎన్ష్యూర్ చేయాలనుకుంటున్నారు అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ట్రాన్స్పరెన్సీ అండ్ దాని గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి ప్రపోజల్ చేయడం జరిగింది ఈ బిల్ ద్వారా. కాకపోతే ఈ బిల్ ఎదుర్కొంటున్నటువంటి మెయిన్ క్రిటిసిజం పాయింట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద ఫెడరల్ స్ట్రక్చర్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అంటే దిస్ బిల్ సీక్స్ టు అమెండ్ సెక్షన్ 17 ఆఫ్ ద ఒరిజినల్ యాక్ట్. దీని ఒరిజినల్ ప్రిన్సిపల్ యాక్ట్ ఏదైతే ఉందో కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, సో దాంట్లో సెక్షన్ 17ని అమెండ్ చేయాలి అని చెప్పి ప్రపోజ్ చేస్తోంది ఇది. అండ్ ఈ సెక్షన్ 17ని అమెండ్ చేయడము అనేది దేనికి వ్యతిరేకంగా ఉంది? అసలు ఈ సెక్షన్ 17 ఏం చెప్తోంది అని అంటే మర్జర్ ఆఫ్ ఎనీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ విత్ ఎగ్జిస్టింగ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నాం కదా. సో అది సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి లెజిస్లేటివ్ కాంపిటెన్సీ ఎలా ఉంటుంది స్టేట్స్కి సంబంధించిన దాన్ని చేయడానికి అని చెప్పి అపోజిషన్ క్రిటిసైజ్ చేస్తోంది. దట్ సెంటర్ డు నాట్ హ్యావ్ లెజిస్లేటివ్ కాంపిటెన్సీ టు డీల్ విత్ దిస్ మ్యాటర్. ఓకేనా. ఎందుకు అనంటే ఇది స్టేట్ కోఆపరేటివ్స్ కదా. స్టేట్ కోఆపరేటివ్స్ అన్నది సెంట్రల్ డొమైన్ కిందికి రాదు, స్టేట్స్ యొక్క సబ్జెక్ట్ అది. సో కాబట్టి ఇది ఫెడరలిజంకి అగెయిన్స్ట్గా ఉంది అని చెప్పి చెప్తోందనమాట. మరి వే ఫార్వర్డ్ ఏమని చెప్తున్నారు అని అంటే ఇప్పుడు ఇది ఫెడరలిజంకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇట్ మస్ట్ బి, మనం ఏమంటాం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చేటప్పుడు ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎనీ ఫెడరల్ ప్రిన్సిపల్ దెన్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఉంది కదా, ఆర్టికల్ నెంబర్ 368 కింద మనం చేసేటప్పుడు ఇది 368 2 kinds ఆఫ్ అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేస్తుంది. ఒకటేంటి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్తో మాత్రమే చేసేవి, అండ్ ఇంకోటి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ ప్లస్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద లెజిస్లేచర్స్ వాటిని ఓకే చేసినప్పుడు చేసేవి కదా. సో ఈ హాఫ్ ఆఫ్ ద లెజిస్లేచర్స్ మళ్ళీ సింపుల్ మెజారిటీతో పాస్ చేసినా చాలు. సో ఇట్లా సెకండ్ కేటగిరీ కింద వచ్చేవి ఏంటి అని అంటే ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దెన్ అప్పుడు ఖచ్చితంగా ఆ బిల్లుని స్టేట్స్కి రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బిల్ అనేది కూడా ఇందులో ఫెడరల్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి సెంటర్ ఈజ్ నాట్ లెజిస్లేటివ్లీ కాంపిటెంట్ టు మూవ్ దిస్ బిల్ అని చెప్పి ఇది ఫెడరలిజంకి అగెయిన్స్ట్గా ఉంది అని చెప్పి క్రిటిసిజం ఎదుర్కొంటోంది. కానీ రాజ్యసభలో ఈ బిల్ అనేది పాస్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇవాల్టి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. దీస్ ఆర్ ద ఆర్టికల్స్ ఫర్ టుడే. అండ్ ఇవాల్టి క్వశ్చన్, ఇండియా ఎనాక్టెడ్ ద జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 in order to comply with the obligations to ILO, IMF, UNCTAD and WTO. సో ఇది వాటి ప్రిలిమ్స్ క్వశ్చన్ అండ్ దీనికి ఆన్సర్ ఏంటని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనము నిన్న అడిగిన క్వశ్చన్ ఒకసారి మనం చూస్తే అండ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ కదా, సింపుల్గా చెప్పాలంటే అది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో పాస్ చేసింది. సో దాని కింద మనకి ఇండివిజువల్ లేదా కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ని డిసైడ్ చేసే పవర్, లైక్ ఇనిషియేట్ చేసే పవర్ ఎవరికి ఉంది, హూ ఈజ్ ఆథరైజ్డ్ టు డూ దట్ అని చెప్పి క్వశ్చన్ అడిగాము. సో దాంట్లో స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉందా, లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఉందా, తహసీల్దార్కి ఉందా, ఇట్లా అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ దాంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దాని ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ డి అనమాట.
సో ఆప్షన్ డి ఏంటంటే విలేజ్ పంచాయత్. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఆ రైట్స్ని ఇనిషియేట్ చేసే ప్రాసెస్ని రైట్స్ కోసం ఉండే ప్రాసెస్ని ఇనిషియేట్ చేసే అథారిటీ ఎవరు అని అంటే విలేజ్ పంచాయత్ ఈజ్ ఆథరైజ్డ్ టు డూ సో. ఓకేనా. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద హూ ఈజ్ ఆథరైజ్డ్ అంటే విలేజ్ పంచాయత్ ఈజ్ ఆథరైజ్డ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే. అండ్ ఇవాల్టి క్వశ్చన్ ఇది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వాలి అనుకున్నట్టయితే సో డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ యూఆర్ కండక్టింగ్ అట్ ఎవ్రీ డే అట్ హైదరాబాద్ గాంధీనగర్ బ్రాంచ్లో అవుతుంది. సో దీనికి అప్రోచ్ ఇస్తాము అండ్ ఎవ్రీ డే 3 క్వశ్చన్స్ ఇస్తాము, ఇంక్లూడింగ్ 2 కరెంట్ అఫైర్స్ అండ్ 1 స్టాటిక్. ఆన్సర్ రైటింగ్ చేయించి డైరెక్ట్ పర్సనల్ మెంటర్షిప్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. సో ఈ మొత్తం కోర్స్కి ఫీ వచ్చేసి 15,000 రూపీస్ అండ్ ఇది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. Okay, that's it for today. Thanks for listening. All the best. Bye.